ఈరోజు మనం తెలుసుకుందాము సౌందర్యలహరిలోని 23వ శ్లోకము మరియు దాని వివరణ. త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా శరీరార్థం శంభోః అపరమపి శంకే హృతమభూత్ యదేతత్వద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిల శశిచూడాలమకుటం. ఆదిశంకరాచార్యులు రచించిన సౌందర్యలహరిలోని 23వ శ్లోకం శ్రీదేవి యొక్క దివ్య శక్తి మరియు ఆమె ఆధిపత్యాన్ని వర్ణిస్తుంది. ఈ శ్లోకం ఆమె యొక్క సర్వాంతర్యామి స్వరూపాన్ని, సృష్టి స్థితి లయ కారక శక్తులను కీర్తిస్తుంది. దీని అర్థమేమనగా, ఓ అమ్మా, నీవు స్వయంగా అర్ధనారీశ్వర స్వరూపంలో శివుని శరీరంలో సగభాగాన్ని స్వీకరించావు. అయినప్పటికీ నీ మనస్సు తృప్తి చెందక శివుని మిగిలిన సగభాగాన్ని కూడా స్వీకరించినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే నీ స్వరూపం సమస్తం కూడా అరుణవర్ణంతో నిండి కాంతివంతంగా ఉంది. 3 కన్నులతో, కుచాలతో వంగిన శరీరంతో, వంకర చంద్రకళతో అలంకరించబడిన జటాజూటంతో విరాజిల్లుతుంది. సో ఈ శ్లోకం యొక్క వివరణ ఏమనగా, ఇందులో శ్రీదేవి యొక్క సర్వోన్నత శక్తి మరియు శివశక్తి ఐక్యత వర్ణించబడింది. శివుడు మరియు శక్తి ఒకటే అయినప్పటికీ శక్తి తన అపరిమితమైన శక్తితో శివుని సగభాగాన్ని మాత్రమే కాక ఆయన మొత్తం స్వరూపాన్ని కూడా ఆకర్షించినట్లుగా చెప్పబడింది. దేవి యొక్క రూపం అరుణవర్ణంతో, 3 కన్నులతో, కుచాలతో, చంద్రకళతో అలంకరించబడిన జటాజూటంతో వర్ణించబడింది. ఇది దేవి యొక్క సర్వాంతర్యామి స్వరూపాన్ని మరియు శివశక్తి యొక్క అభేద భావాన్ని సూచిస్తుంది. ఈ శ్లోకం దేవి యొక్క సౌందర్యము, శక్తి మరియు శివునితో ఆమె అనన్య సంబంధాన్ని భక్తితో కీర్తిస్తుంది. సరే, ఈ శ్లోకం ఇప్పటి తరానికి ఎలా అన్వయించుకోవచ్చంటే, ఏమి నేర్చుకోవచ్చంటే, దీని ద్వారా శక్తి, సమతుల్యత మరియు ఆత్మవిశ్వాసం గురించి గొప్ప పాఠాలను అందిస్తుందట ఈ శ్లోకం. ఈ శ్లోకం శివశక్తి ఐక్యతను, దేవి యొక్క సర్వాంతర్యామి స్వరూపాన్ని వర్ణిస్తూ స్త్రీ పురుష శక్తుల సమన్వయం ద్వారా జీవితంలో సామరస్యం సాధించవచ్చని బోధిస్తుంది. ఆధునిక సందర్భంలో ఇది యువతకు తమ అంతర్గత శక్తిని గుర్తించి ఆత్మవిశ్వాసంతో సవాళ్లను ఎదుర్కోవడం, స్త్రీ పురుష సమానత్వాన్ని గౌరవించడం మరియు పని జీవన సమతుల్యతను కాపాడుకోవడం వంటి విలువలను కూడా నేర్పుతుందట ఇది. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తాళం తత్వం.